హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవత అమృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ గోపీ జన వల్లభ గిరివరధారి, జయ గోపీ జన వల్లభ గిరివరధారి, యశోదానందన వ్రజ జన రంజన, యశోదానందన వ్రజ జన రంజన, యశోదానందన వ్రజ జన రంజన, యశోదానందన వ్రజ జన రంజన, యమునా తీరా వనచారి, యమునా తీరా వనచారి, యమునా తీరా వనచారి, జయ రాధా మాధవ కుంజ బిహారీ, జయ రాధా మాధవ కుంజ బిహారీ, జయ రాధా మాధవ కుంజ బిహారీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన, హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా, భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం, శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే, గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి, వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ
कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा। हरे हरे कृष्ण प्रभु कृष्ण जी, प्रभु धन्यवाद जी, दंडवत प्रणाम। హరే కృష్ణ మాతాజీ అందరికీ దండవత్ ప్రణామాలు, ప్రభుజీస్ మాతాజీస్ అందరికీ కూడా దండవత్ ప్రణామాలు. సో ఈ రోజు మనము శ్రీమద్ భాగవతము చతుర్థ స్కందంలో 14వ అధ్యాయము 36వ శ్లోకం నుంచి చూద్దాము. ఏకదా మునయస్తే తు సరస్వత్సల్ లలిలప్లుతా ఉత్వాగ్నీన్ సత్కథాశ్చక్రు రూపవిష్టా సరిత్తటే. ఆ సాధు పురుషులే ఒక మారు సరస్వతీ నదిలో స్నానమాడిన పిమ్మట తమ నిత్యాగ్నిహోత్ర కర్మలను పూర్తి కావించి నదీ తటమున ఆసీనులైన వారై పరమ పురుషుని గూర్చి అతని లీలలను గూర్చి చర్చింపదొడిగిరి. కన్ఫ్యూషన్. వీక్షోతిత్తాంస్తతోత్పాదా నాహుర్లోకా భయంకరాన్ అప్యభద్రమనాధాయ దస్యుభ్యో నా భవేద్భువః. ఆ రోజులలో దేశమునందు పలు విధములకు ఉత్పాతములు చెలరేగుచు సమాజమున భయము కలుగజేయుచుండెను. అందువలన వారు తమలో తాము చర్చించుకొనసాగిరి. రాజు మరణించి ప్రపంచమునకు నాదుడే లేకపోయినందున చోరుల వలన వంచకుల వలన జనులకు గొప్ప ఆపత్తు కలగగలదు. శశికళ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభు ప్రణామాలు. భాష్యం బై జయశ్రీల ప్రపాదుల వారికి జై. దేశమున ఉపద్రవం కలిగినప్పుడు అనగా విపత్కర పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రజల ఆస్తి ప్రాణములు రక్షణను కోల్పో చోరులు వంచకులు ప్రబలుట వలననే ఇది సంభవించు. ఆ సమయమున పాలకుడు అనగా లేదా ప్రభుత్వం మన్నించి ఉన్నట్లుగా అవగతం చేసుకొనవలె. వేనరాజు బుద్ధి వలన అట్టి అభద్రములన్నీను కలిగాయి. తత్కారణమున జనుల రక్షణను గూర్చి సాధు పురుషులు బిగుల వ్యాకులపడి. సారాంశం ఏమనగా సాధు పురుషులకు రాజకీయ వ్యవహారంతో ఎట్టి సంబంధము లేకపోయినను సామాన్యం పట్ల వారు సర్వదా దయాపూర్ణులై ఉంది. సంగమునకు వారు సదా దూరముగా ఉన్నప్పటికీ ప్రజలు ఏ విధముగా శాంతితో తమ అనుష్ఠానమును కొనసాగించుచు వర్ణాశ్రమ ధర్మ నిబంధనలను అనుసరింపగలరాయని దయాహృదయులై తలపోయిచుండు. ఈ ముని బృందము యొక్క చింత కూడా అది. ఈ కలియుగమున సమస్తము కల్లోల భరితమై ఉండు కనుక సాధు పురుషులు శాస్త్రములలో తెలుపబడిన రీతి హరే కృష్ణ మంత్ర జప కీర్తనమును చేపట్టవలెను. హరే నామ హరే నామైవ హేమ ఫలో నాస్తేవ గతిరన్యద. కనుక ఆధ్యాత్మిక భౌతిక పురోగతికై ఎల్లరూ భక్తితో హరే కృష్ణ మహామంత్రమును జపించవలెను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో నిన్నటి అధ్యాయంలో నిన్నటి తరగతిలో మనము చూసుకున్నాము. ఏం చూసాము? ఏ విధంగా అయితే గనక వేణరాజుకి అందరూ కూడా మునులందరూ కూడా వచ్చి చక్కగా అతనికి బోధించడానికి ప్రయత్నించారనమాట. నువ్వు వెళ్తున్నటువంటి మార్గము సరికాదు, కాబట్టి ఆ మార్గంలోకి వెళ్ళవద్దు నువ్వు అని చెప్పి చక్కగా చెప్పారు. అయినా సరే వేణరాజు వాళ్ళు చెప్పిందంతా కూడా వినకుండా, సో మీరు చెప్తోంది తప్పు, మీరందరూ కూడా రాజునయ్యాను కాబట్టి నన్ను మీరందరూ కూడా పూజించాలి, అంతేగాని విష్ణువుని వేరే వాళ్ళందరినీ కూడా పూజించాల్సిన అవసరం లేదు అని చెప్తే కనుక అక్కడ ఉండేటువంటి
బ్రాహ్మణులందరికీ కూడా చాలా కోపం కలిగింది అనమాట. కోపం కలిగితే కనుక వాళ్ళు తన యొక్క హుంకారంతో ఏం చేశారు, వేణరాజుని చంపేశారు. వాళ్ళందరూ కూడా చంపేసిన తర్వాత ఏం చేశారు, వేణరాజు యొక్క తల్లి ఆవిడ సునీత సునీత ఏం చేశారు, పుత్రుడి మరణానికి బాగా చింతించి ఆ యొక్క వేణరాజు యొక్క శరీరాన్ని రకరకాల మంత్రాలతోటి రసాయనాలతోటి ఏం చేశారు, ఆవిడ భద్రపరిచారు అన్నమాట. బాగుంది, అక్కడితోటి వేణరాజుని చంపేశారు. ఆ యొక్క గొడవ ఏదైతే ఉందో అయిపోయింది. కానీ ఎప్పుడైతే కనుక రాజ్యానికి రాజు లేకపోతే ఏమవుతుంది, మళ్ళీ ఇదివరకటి పరిస్థితి అన్నమాట. వేణువు రాజు అవ్వక ముందు ఉన్న పరిస్థితి మళ్ళీ మొదలైంది. ఎందుకంటే కనుక రాజు లేకపోతే కనుక దొంగలు వేరే వాళ్ళందరూ కూడా ఏంటంటే కనుక వాళ్ళు మళ్ళీ ప్రజల్ని హింసించడం మొదలు పెట్టారన్నమాట. సో ప్రజలకి వాళ్ళ యొక్క ఆస్తులకి వాళ్ళ యొక్క ప్రాణాలకి కూడా మళ్ళీ రక్షణ లేకుండా పోయిందన్నమాట. సో మళ్ళీ ఏమైపోయింది, బ్యాక్ టు ఇదివరకు ఎలా అయితే ఉందో ఆ విధంగానే మళ్ళీ తయారైపోయింది. వేణరాజు రాకముందు ఎలా అయితే ఉందో అలాగే తయారైపోయింది. సో ఏం చేస్తున్నారు, యొక్క ఋషులు మునులు ఎవరైతే గనక వేణరాజుని ఈ విధంగా చనిపోయేలాగా చేశారో వాళ్ళు మళ్ళీ ఒక రోజు సరస్వతి నదీ తీరంలో వాళ్ళు స్నానం చేస్తున్నారనమాట. స్నానం చేసిన తర్వాత మామూలుగా అయితే కనుక వాళ్ళందరూ కూడా హరికథ గురించి వాళ్ళందరూ కూడా చర్చించుకుంటారు చాలా ప్రశాంతంగా అన్నమాట. కానీ ఏంటంటే గనక వాళ్ళు అలాగే మాట్లాడుకుంటూ ఉంటుంటే గనక రాజ్యంలో ఏమవుతోంది, చాలా ఉత్పాతాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రజలు చాలా ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు, వాళ్ళందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. సో రాజు లేకపోవడం మూలంగానే ఇవంతా కూడా జరుగుతుందని చెప్పి వాళ్ళు చర్చించుకోవడం మొదలు పెట్టారనమాట. యాక్చువల్ గా అయితే కనుక ఈ యొక్క భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రాజకీయ పరమైనటువంటి విషయాల్లో వాళ్ళు తలదూర్చరు అనమాట. ఋషులు మునులు కూడా వాళ్ళు పట్టించుకోరు రాజకీయంగా ఏం జరుగుతుంది. పాలిటిక్స్ అంటే కనుక వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. సో అదంతా కూడా వేరే వాళ్ళు చూసుకుంటారని చెప్పి వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళ యొక్క ధర్మం ఏదైతే ఉందో వాళ్ళు చేసుకుంటూ ఉంటారన్నమాట. కానీ ఏమవుతుంది, ఇక్కడ మామూలు సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే కనుక వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటించలేకపోతున్నారు. ఎందుకంటే కనుక రాజ్యంలో ఈ యొక్క భయం అది కూడా చాలా ఎక్కువైపోయింది. పీడ ఇదంతా కూడా బాధలు ఎక్కువైపోయినాయి అన్నమాట. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఇంతకు ముందు ఎలా అయితే గనక శాంతి భద్రతలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా తిరిగి పునఃస్థాపించి అదేవిధంగా వర్ణాశ్రమ పద్ధతి నియమాలనంతా కూడా ఎలా అనుసరింప చేసేలా చేయాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు అనమాట. సో కాబట్టి ప్రభుపాద్ గారు ఏం చెప్తున్నారు భాష్యంలో, మనకి శాస్త్రాల్లో చెప్పినట్లు మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే గనక ఆటోమేటిక్ గా ఇటువంటి కష్టమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా సర్దుకుంటాయి అని చెప్పి చెప్తున్నారు అనమాట. తర్వాత మునులందరూ కూడా కలిసి వాళ్ళు చర్చించుకున్న తర్వాత ఏం చేశారనేటువంటిది ఇప్పుడు చూద్దాం. ఏవం ఋషంత ఋషయో ధావతాం సర్వతో దిశం పాంసు సముత్థితో భూరి చోరాణామభి లుంపతాం. మునులు ఆ రీతిని తమ చర్చను కొనసాగించుచుండగా అన్ని దిక్కుల నుండి ధూళి పైకి లేచుట కనబడిన. ప్రజలను దోచుకొనుటలో నియుక్తులైన చోరులు వంచకులు పరిగెత్తుట వలన అది సంభవించి ఉండెను. సునీత హర్బమాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. కృష్ణ కృపామూర్తి శీల కృపాదికి భాష్యం. జనులను కొల్లగొట్టే అవకాశము బడియగోరి ఏదో ఒక రాజకీయ ఉపద్రవమునకై చోరులు వంచకులు ఎల్లప్పుడూ వేచి ఉండును. కనుక వారి పని లేకుండా చేయుటకు పటిష్టమగు ప్రభుత్వము ఎల్లప్పుడూ అవసరమై ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. తదుపద్రవమాజ్ఞాయ లోకస్యావసులుంపతాం భర్తర్యుపరతే తస్మిన్ నన్యోన్యం చాజిఘాంసతాం చోరప్రాయం జనపదం హీనసత్వమరాజకం లోకాన్నావారయన్ చక్త అపి తద్దోషదర్శినః. వేణరాజు మృతి వలన విస్తారముగా అక్రమము చెలరేగినదని ఆ ధూళిని గాంచినంతటా మునులు అవగతము చేసుకొనిరి. శాసకుడు లేనందున దేశములో శాంతి భద్రతలు లోపించినవి. తత్ఫలితముగా ఘాతకులైన చోరులు వంచకులు మిక్కిలి ప్రబలి ప్రజల ఆస్తులను దోచుకొనసాగిరి. రాజును చంపగలిగినట్లుగా ఆ మునులు తమ శక్తిచే అట్టి ఉపద్రవమును
నివారింపగలిగినను అది తమకు యుక్తం కాదని భావించిరి. అందువలన వారు ఆ కల్లోలమును ఆపుటకు యత్నించలేదు. శాంతకుమారి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ధన ప్రమాణాలు. హరే కృష్ణ. భాష్యం. అత్యవసర పరిస్థితి కారణమున మునులు సాధు పురుషులు ఏనురాజును సంహరించినను ఆ రాజు మరణాంతరము చెలరేగినట్టు చోరవంచక ప్రాబల్యమును అణిచివేయుటకు రాజశాసనము భాగమును పంచుకొనగోరండి. సంహారమనున్నది బ్రాహ్మణులు సాధు పురుషులు ధర్మము కాకపోయినను అత్యవసర పరిస్థితిలో కొన్ని మార్లు వారట్టు చేయదు. తమ మంత్రశక్తి వారు చోరులు వంచకులందరినీ చంపగలిగినను ఆ కార్యం క్షత్రులకు రాజు బాధ్యత అని తలచి అందువలన వారు సంహార కార్యము చేపట్టదు. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రమాణాలు. హరే కృష్ణ మాతాజీ. సో ఇక మునులు వీళ్ళందరూ కూడా ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. మాట్లాడుకుంటే కనుక ఏం జరిగింది, అక్కడ చాలా పెద్దగా దుమ్ము లేచిందంట అన్ని వైపుల నుంచి కూడా. అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు ఇలా దుమ్ము లేస్తుంది అని అంటే కనుక ఎవరైతే చోరులు ఎవరైతే ఉన్నారో, దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజల ధనాన్ని హరిస్తూ ఉన్నారు కాబట్టి ఆ విధంగా దుమ్ము లేచింది అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకోగలిగారు అనమాట. ఆ తర్వాత ఏం జరిగింది, వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. సో ఈ యొక్క వేణరాజు చనిపోవడం మూలంగా ఏమైంది, ఈ యొక్క అక్రమం బాగా చెలరేగింది. ప్రజల ఆస్తులకు రక్షణ లేదు, ప్రజలకు రక్షణ లేదు. ఘాతకులు, చోరులు, వంచులు చాలా ఎక్కువైపోయి ప్రజల ఆస్తులంతా కూడా వాళ్ళందరూ కూడా దోచుకుంటున్నారు. సో కాబట్టి ఈ రాజుని మనం ఎలాగైతే చంపామో ఇదే విధంగా ఈ యొక్క చోరుల్ని, వంచకుల్ని కూడా మనం చంపాలా వద్దా? కానీ చంపాలి అంటే గనక మళ్ళీ అది మనకి సరైనటువంటి పని కాదు అని చెప్పేసి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు అనమాట. సో వేణరాజును చంపమనేటువంటిది ఏంటంటే గనక అది కూడా యాక్చువల్ గా బ్రాహ్మణుల యొక్క కర్తవ్యం కాదనమాట. కానీ ఎందుకు ఆ విధంగా చేశారు వాళ్ళు అంటే గనక చాలా అత్యవసరమైనటువంటి పరిస్థితులు అన్నమాట, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అన్నమాట. సో ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు మామూలు ధర్మాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టాలి, ప్రాణాలకి ఏదైనా చాలా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అన్నమాట. సో అందుకని చెప్పి వేణరాజునప్పుడు వాళ్ళు మంత్రబలంతో వాళ్ళు చంపారు. ఇప్పుడు కూడా కావాలంటే కనుక వాళ్ళ యొక్క మంత్రబలంతో ఈ చోరులు, దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చంపగలరు అనమాట. వాళ్ళందరూ కూడా చంపగలరు. కానీ ఇది మనం చేయాల్సిన పని కాదు. వీళ్ళందరినీ కూడా శిక్షించడము, చంపడం అనేటువంటిది రాజు యొక్క పని. కాబట్టి ఆ పని మనం చేయడం సరికాదు అని చెప్పి వాళ్ళందరూ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట. కాబట్టి కానీ నివారణ చేయడానికి ఏదో ఒకటి చేయాలి. కాబట్టి ఏం చేద్దాము అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆలోచించుకుంటున్నారు. బ్రాహ్మణ సమదృక్సాంతో దీనానాం సముపేక్షకః స్రవతే బ్రహ్మ తస్యాపి భిన్న భాండాత్పయో యథా. ఎల్లరి ఎడ సమభావము కలిగిన వాడైనందున బ్రాహ్మణుడు శాంతుడు మరియు నిష్పక్షపాతి అయినను అమాయక జనులను నిర్లక్ష్యపరచుట అతని ధర్మము కాదని మునులు చింతింపదొడగిరి. పగిలిన కుండలోని నీరు కారిపోవునట్లుగా అట్టి ఉపేక్ష వలన బ్రాహ్మణుని ఆధ్యాత్మిక శక్తి నశింపగలదు. విజయలక్ష్మి మాతాజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి. భవానీ మాతాజీ మీరు 2-3 పారాగ్రాఫ్లు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఎన్నో శ్లోకం ప్రభుజీ? 41 మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. వర్షంపై శైల ప్రభుపాదుల వారికి జై. మానవ సమాజమున అత్యున్నత వర్గమైన బ్రాహ్మణులు దాదాపుగా భక్తులై ఉందరు. తమ ఆధ్యాత్మిక కలాపములలో సదా తలమునుకలై ఉండేది కారణమున భౌతిక జగత్తులో ఏమి జరుగుతున్నదో వారు సాధారణముగా ఎరుగుదురు. అయినను మానవ సమాజమున ఏదైనా ఉపద్రవం తలెత్తినప్పుడు వారు తమకు పట్టినట్టుగా ఉండలేరు. సమాజము యొక్క దుఃఖ పరిస్థితిని నివారించుటకు వారు ఏదేని చేయకున్నచో అట్టి నిర్లక్ష్య భావం వలన వారు ఆధ్యాత్మిక జ్ఞానం నశించునని చెప్పబడినది. దాదాపుగా మునులందరూ స్వలాభమునకై హిమాలయములు కేగుచుందరు. కానీ భక్త ప్రహ్లాదు తానొక్కడే ముక్తి నొందగోరుట లేదని పలికి ఉన్నాడు. జగత్తులోని పతితులందరినీ ఉద్ధరించినంత వరకు తాను వేచియుందునని అతడు నిశ్చయించుకొనెను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు.
కృష్ణ బ్రాహ్మణులు ఉన్నతి చెందినప్పుడు వైష్ణవులని పిలువబడుదురు. అనగా బ్రాహ్మణులలో బ్రాహ్మణ పండితుడు, బ్రాహ్మణ వైష్ణవుడని 2 విధములు కలవు. యోగ్యుడగు బ్రాహ్మణుడు సహజముగానే గొప్ప విద్వాంసుడై ఉండును. కాని అతని విద్వత్తు దేవదేవుడగు శ్రీకృష్ణుని అవగాహనలో పురోగమించినప్పుడు అతడు బ్రాహ్మణ వైష్ణవుడు కాగలడు. వైష్ణవుడు కానంత వరకు బ్రాహ్మణత్వ సిద్ధి అపూర్ణముగానే నిలిచియుండును. వేనరాజు పరమ పాపి అయినప్పటికీ ధ్రువుని వంశమును జన్మించినట్టి వాడని సాధువులకు మునులు వివేకంతో తలచిరి. దేవదేవుడగు కేశవునిచే ఆ వంశవీర్యము తప్పక రక్షింపబడియే తీరును. కనుకనే పరిస్థితిని సానుకూల పరుచుటకు మునులు కొన్ని చర్యలను గైకొనదలచిరి. రాజు లేని కారణములనే అంతయు అస్తవ్యస్తముగానే తలక్రిందులైనది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. సో అందరి పట్ల కూడా బ్రాహ్మణుల యొక్క లక్షణం ఏమిటి? వాళ్ళు శాంతంగా ఉండాలి, నిష్పక్షపాతంగా ఉండాలన్నమాట. సో జనరల్ గా ఇప్పుడే చెప్తున్నాం మనం, ఏవైతే కనుక రాజకీయ విషయాలు, సమాజ విషయాలు, వాటి పట్ల వాళ్ళు ఎప్పుడు కూడా పట్టించుకోరు అనమాట. వాటిని ఎక్కువగా పట్టించుకోరు, వాటి గురించి చర్చించరు, ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి అనవసరం అన్నమాట. కానీ ఏంటంటే కనుక మేము పూర్తిగా వదిలేస్తాము, ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు, అయినా సరే మాకు సంబంధం లేదు అని వాళ్ళు ఉపేక్ష వహించడం, పట్టించుకోనట్టు ఉంటే కనుక ఏమవుతుందంట, వాళ్ళ యొక్క శక్తి కూడా తగ్గిపోతుందంట. వాళ్ళ శక్తి కూడా తగ్గిపోతుంది. అందుకని చెప్పేసి వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి మనము, చేయకపోతే కనుక చాలా కష్టం. ఇది మనం ఇలాగ ఉపేక్షతోటి ఉండకూడదు. ఎందుకంటే కనుక రాజు లేకపోయినందు మూలంగా ఏమైంది, మొత్తం ప్రపంచం అంతా కూడా అరాచకం చెలరేగిపోయింది. ప్రజలకి శాంతి భద్రతలు లేవు, వాళ్ళు వర్ణాశ్రమ పద్ధతుల్ని పాటించలేకపోతున్నారు, ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. సో ఏదో ఒకటి చేయగలిగినటువంటి పొజిషన్లో, స్థితిలో ఉండి కూడా మనం చేయకపోతే కనుక ఇది చాలా తప్పు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అనుకున్నారు అన్నమాట. సో కాబట్టి వాళ్ళు ఇంకోటి కూడా అనుకున్నారు అన్నమాట. ధ్రువ మహారాజు వంశంలో పుట్టినటువంటి వాడు ఎవరు? వేణుడు. అటువంటి వీర్యం ఏదైతే ఉందో అది చాలా శక్తివంతమైనటువంటిది అన్నమాట. ఆ వీర్యము చాలా శక్తివంతమైనటువంటిది. సో ఆ వీర్యాన్ని రక్షించడానికి యాక్చువల్గా ఏంటంటే కనుక వేణుడు చనిపోయిన తర్వాత ఇంకెవరు లేరు ఆ వంశంలో, వేణుడికి సంతానం కూడా ఎవరు లేరు. సో కాబట్టి ఆ వీర్యాన్ని రక్షించాలి, ఎందుకంటే ధ్రువ మహారాజు వీర్యం అంటే కనుక చాలా శక్తివంతమైనటువంటిది అన్నమాట. సో కాబట్టి అది చేయడానికి విష్ణుమూర్తి ఏదో ఒకటి చేసి ఉంటాడు ఆయన అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారనమాట. అనుకుని ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. నాజ్కస్య వంశో రాజర్షే రేష సంస్థాతుమర్హతి అమోఘ వీర్యా హి నృప వంశేస్మిన్ కేశవాశ్రయః. రాజర్షియగు అంగ మహారాజు వంశము నిలిచిపోరాదని మునులు నిర్ణయించుకొనిది. ఏలైనా ఆ వంశవీర్యము అమోఘమైనది మరియు వంశంలోని సంతానము కేశవాశ్రయులై ఉన్నారు. గీతా మాతాజీ చదవండి, గీతా శ్రీకాంత్ మాతాజీ. ఓకే ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. భాష్యము బై శ్రీల ప్రభుపాదుల వారికి జై. వంశక్రమము యొక్క పవిత్రతే అమోఘ వీర్యం అని పిలువబడును. గర్భాధాన సంస్కారము మొదలుకొని అన్ని విధములకు సంస్కారములను చక్కగా అనుసరించుచు ద్విజవంశంలోని అనగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు కుటుంబంలోని వంశక్రమమును పరమ పవిత్రంగా ఉంచవలెను. గర్భాధారణకు ముందు వనరించవలసిన గర్భాధాన సంస్కారమును బ్రాహ్మణులు తప్పగా అనుసరించవలెను. లేనిచో వంశజులు అపవిత్రులై క్రమముగా కుటుంబంలో పాపకర్మలు సంభవించగలవు. ధ్రువుని వంశవీర్యము పవిత్రమైనందున అంగమహారాజు పరమ పవిత్రుడై ఉండెను. కానీ మృత్యు యొక్క కుమార్తె సునీద యొక్క సాంగత్యమున అతని వీర్యము అపవిత్రమయ్యను. ఆ అపవిత్ర వీర్యం వల్లనే వేణుడు జన్మించెను. ధ్రువుని వంశంలోనే ఇది ఒక ఉత్పాతమయ్యను. ఈ విషయమును గమనించిన సాధు పురుషుడు మునులు దానికి తగిన చర్యను గైకొన నిశ్చయించిరి. అది రాబో శ్లోకంలో వివరింపబడినది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. సో వాళ్ళందరూ కూడా అనుకున్నారనమాట, అంగమహారాజు ఎవరైనా రాజర్షి అయినా. సో రాజర్షులు అంటే మనం చెప్పుకున్నాం, జనక మహారాజు, ధ్రువ మహారాజు. సో వీళ్ళందరూ కూడా రాజర్షులు అన్నమాట. సో వాళ్ళు పేరుకి వాళ్ళు క్షత్రియ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళు ఋషుల కంటే కూడా ఏమాత్రము కూడా తీసుకోరు అనమాట వాళ్ళందరూ కూడా.
ఋషులలాగా ఉంటారు, కానీ రాజులు అన్నమాట. వాళ్ళందరూ కూడా చర్చే బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు. బ్రాహ్మణులు ఋషులకు ఉండాల్సిన గొప్ప గొప్ప లక్షణాలన్నీ కూడా, భక్తి అంతా కూడా వాళ్ళలో ఉంటుందన్నమాట. సో అంగమహారాజు కూడా ఆయన ఏంటి, గొప్ప రాజర్షి అన్నమాట. ఆయన యొక్క వీర్యము ధ్రువ మహారాజు వంశం కాబట్టి ఆయన యొక్క వీర్యం కూడా చాలా శక్తివంతమైనటువంటిది. దాన్ని ఏమన్నారు, అమోఘ వీర్య అని చెప్పని అన్నారన్నమాట. కానీ ఏమైంది, దురదృష్టవశాత్తు సునీత సాంగత్యంతో ఏమైంది, ఆ యొక్క వీర్యము ఏమైంది, అపవిత్రం అయిపోయింది. అపవిత్రం అయిపోవడం మూలంగా వేణువు పుట్టడం జరిగింది అనమాట. సో ఆ విధంగా చాలా బాధలు పడ్డారు. బాధలు పడిన తర్వాత వేణువు చంపడం జరిగింది. కాబట్టి ఈ యొక్క వీర్యం ఏదైతే ఉందో, అంగమహారాజు యొక్క వీర్యాన్ని మళ్ళీ మనము పునఃస్థాపించాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా నిశ్చయించుకున్నారనమాట. నిశ్చయించుకుని ఏదో ఒకటి చేద్దామని వాళ్ళు ఆలోచించుకుంటున్నారనమాట. సో ఇదివరకటి రోజుల్లో బ్రాహ్మణులకి అంత శక్తి ఉండేదన్నమాట. ఎలా చంపారండి వేణువుని, జస్ట్ వాళ్ళు హూంకారం అన్నమాట, గట్టిగా హూ అనేసరికి ఆయన చనిపోయాడు. అంగమహారాజు, సారీ, వేణువు చనిపోయాడు గట్టిగా అనేసరికి. అంత శక్తి వాళ్ళకు ఉండేదన్నమాట. ఇప్పుడు కూడా చూస్తాము వాళ్ళ యొక్క శక్తితోటి మళ్ళీ ఎలాంటి వండర్స్ చేస్తారు అనేటువంటిది మనం వచ్చేటువంటి శ్లోకాల్లో చూస్తాం అన్నమాట. అంత శక్తి ఉంటుంది బ్రాహ్మణులు. వాళ్ళు అంత శక్తి ఉన్నా సరే వాళ్ళు రాజకీయ విషయాలకి దూరంగానే ఉన్నారు వాళ్ళు. కానీ ఏంటంటే కనుక ప్రజలందరూ బాధపడుతున్నారు, ప్రజల కష్టాల్లో. ఎందుకంటే కనుక ఇటువంటి బ్రాహ్మణులు కానీ బ్రాహ్మణ క్షత్రియులు కానీ ఏంటంటే కనుక వాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటారు, పరదుఃఖ దుఃఖి. అంటే వేరే వాళ్ళకి కష్టాలు వస్తూ ఉంటే కనుక వాళ్ళు బాధపడతారన్నమాట. సో ప్రజలందరూ బాధపడుతున్నారు కాబట్టి ఒక విషయాన్ని చక్కదిద్దడానికి ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళు ఆలోచించుకున్నారు. సో ఆలోచించుకుని ఏం చేస్తున్నారో చూద్దాం. వినిశ్చిత్యైవం ఋషయో విపన్నస్య మహీపతే మమం ధురూరం తరసా తత్రాసిద్బాహుకో నరః. ఋషి మునిగణము ఆ విధముగా నిశ్చయించిన తరువాత వేణుని మృత శరీరము యొక్క పూర్వులను ఒక ప్రత్యేక పద్ధతిని అనుసరించి అతి వేగముగా మదించిరి. తత్ఫలితముగా ఒక మరుగుజ్జు వేణుని శరీరము నుండి జన్మించెను. రాధమ్మ మాతజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. భాష్యంపై ప్రభుపాదులకు జై. వేణరాజు గురువులను మదించటం వలన ఒక మనిషి జన్మించిన విషయము ఆత్మ వ్యక్తిగతమనియు దేహమునకు అది భిన్నమనియు నిరూపించుచున్నది. మృతుడగు వేణుని శరీరం నుండి ఋషి ముని గణము వేరొక మనిషిని పుట్టించగలిగిరే గాని వేణునికి తిరిగి ప్రాణం అసగలేకపోయేది. వేణుడు ఎప్పుడో వెడలిపోయినాడు. ఇక్కముగా అతడు మరి ఒక దేహమును పొందియే ఉండవచ్చును. కానీ సాధుగణము కేవలము వేణుని దేహంతోనే అక్కడను కలిగి ఉన్నాడు. ఏలైనా అది ధ్రువ మహారాజు వంశ వీర్య ఫలముగా లభించినట్టిది. తత్కారణమున ఏ అంశములచే మరి ఒక దేహము తయారు కాగలదో అవి వేణుని దేహమందును కలవు. అందువల్ల ఒక ప్రత్యేక పద్ధతి ద్వారా మృతదేహం యొక్క ఊరువులను మధించినప్పుడు మరి ఒక దేహము ఉత్పన్నమయ్యను. మరణించిన వేణుని దేహమును అతని తల్లి మూలికలతోనూ మంత్రోచ్చారణముతోనూ భద్రపరిచినది. ఆ విధముగా మరొక దేహం యొక్క ఉత్పత్తికి కావలసిన అంశములు ఉండనే ఉన్నవి. వేణరాజు మృతదేహం నుండి బాహుకుడను నామము కలిగిన మనుజుడొకడు బయలువెడలుట నిజమునకు ఆశ్చర్యకరమేమీను కాదు. దానిని ఏ విధంగా చేయవలన విషయము ఎరిగినా చాలును. ఒక దేహం యొక్క వీర్యము నుండి వేరొక దేహం తయారవుతున్నది కదా. ఆత్మ ఆ దేహమును ఆశ్రయించటం వలన జీవ లక్షణములు కలుగుతున్నవి. కనుక వేణరాజు మృతదేహం నుండి వేరొక దేహము బయలువెడలుట ఎనున్నది అసాధ్యమని ఎవరినూ భావించరాదు. మునులు అత్యంత కౌశలంతో ఆ కార్యమును నిర్వహించారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఆ విధంగా అనుకుని వీళ్ళందరూ కూడా ఏం చేశారంట, ఋషులు మునులు అందరూ కూడాను సో వేణు యొక్క శరీరం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన యొక్క తొడల్ని ఏం చేశారంట, మదించారంట వాళ్ళందరూ కూడా. మదించిన తర్వాత ఏమైందంట, సో ఆ విధంగా మదించడం మూలంగా ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి అన్నమాట. ఆ పద్ధతి వల్ల చేయడం మూలంగా వేణు శరీరం నుంచి
ఒక వ్యక్తి జన్మించాడనమాట. అతని పేరేంటి? బాహుకుడు అని చెప్పి చెప్తున్నారు అనమాట. అతని పేరు బాహుకుడు అన్నమాట. సో బాహుకుడు ఎలా ఉన్నాడు అనేటువంటి విషయాలు తర్వాత వచ్చే శ్లోకంలో వస్తాయి మనకి. సో ఏం చేసింది ఆవిడ? వేణు తల్లి ఆ యొక్క శరీరాన్ని మూలికలతోనూ మంత్రోచ్చారణతోనూ భద్రపరిచింది ఆవిడ ఆ యొక్క శరీరాన్ని. సో వాళ్ళు ఏం చేశారు? ఋషులు మునులు అందరూ కూడా ఆ శరీరంలోంచి మళ్ళీ ఇంకొక ఆ వ్యక్తికి జన్మించేలా చేశారనమాట. సో యాక్చువల్గా ఏంటంటే కనుక వేణువు శరీరాన్ని భద్రపరచడం మూలంగా వేణువు శరీరం నుంచి ఇంకొక శరీరం రావడానికి ఏవైతే కనుక ఆ ఆ మూల పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి వాటిని ఉపయోగించుకుని అక్కడికి ఒక ఆత్మ శరీరాన్ని ఎలా అయితే కనుక వీర్యము ఎప్పుడైతే కనుక తల్లి శరీరంలోకి వెళ్తుందో, వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? ప్రవేశపెట్టబడిన తర్వాత ఆ వీర్యాన్ని ఆశ్రయించి ఆ తల్లి గర్భంలో ఇంకొక దేహాన్ని జీవుడు తయారు చేసుకుంటాడు. అదే విధంగా వేణుడి యొక్క శరీరంలో ఆ వీర్యం ఉంది కాబట్టి దాన్ని, అదే విధంగా వేరే ఇంగ్రీడియంట్స్ ఏవైతే మూలక పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా ఉపయోగించుకుని ఆ యొక్క శరీరం నుంచి ఇంకొక వ్యక్తిని జన్మించేలాగా వాళ్ళు చేశారనమాట. సో ఇది ఇంపాసిబుల్ కాదనమాట, అసాధ్యమైనది అయితే కాదనమాట, కానీ సాధ్యమైనదే. కానీ ఏంటంటే అటువంటి టెక్నాలజీ కావాలి. ఆ రోజుల్లో మునులకి అటువంటి టెక్నాలజీ ఉంది కాబట్టి ఆ యొక్క టెక్నాలజీని వాడి ఆ యొక్క పనిని వాళ్ళు చేశారనమాట. కాక కృష్ణోత్రిహ స్వాంగో అశ్వబాహుర్మహాహనుః అశ్వపాణిం నాసాగ్రో రక్తాక్షాస్త్రామ మూర్ధజ. వేణుని ఊరువుల నుండి జన్మించిన వాని నామము బాహుకుడు. అతని రంగు కాకి వలె నల్లగా నుండెను. అతని దేహాంగములు, బాహువులు, పాదములు పురచగను, దవడలు పెద్దవిగను, నాసిక నిమ్నముగను, కన్నులు ఎర్రగను, జుట్టు రాగి రంగుతోను ఉండెను. స్తన్తుతే వనతం దీనం కింకరోమీతి వాదినం నిషీదేత్యాభృవం స్తాత సనిషాదస్తతో భవ. అతడు అతి వినమ్రుడును అణుకువ కలవాడును నై జన్మించినంతనే వంగి నమస్కరించుచు, స్వామి నేనేమి చేయవలను అని ప్రశ్నించెను. అంతట మునులు అతనికి కూర్చుండుము నిషీద అని ప్రత్యుత్తరమిచ్చిరి. ఆ విధముగా నిషాదుడు నిషాద జాతి జనకుడు జన్మించెను. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దేహమునందలి శరము బ్రాహ్మణులకు బాహువులు, క్షత్రియులకు ఉదరము, వైశ్యులకు ఉరువులు మొదలుకొని పాదములు శూద్రులకు ప్రతినిత్యము వహించునని శాస్త్రములో తెలుపబడినది. శూద్రులు కొన్ని మార్లు నల్లవారని పిలువబడుదురు, బ్రాహ్మణులు శుక్లమని పిలువబడగా క్షత్రియులు మరియు వేశ్యులు నలుపు తెలుపుల మిశ్రమముగా నుందురు. అసాధారణముకు తెల్లదనము కలవారి చర్మము శ్వేతకృష్ణు వలన ఆ విధముగా నగును, అనగా శ్వేతవర్ణము లేదా బంగారు వర్ణము ఉన్నత వర్గము వారి రంగని, నలుపు వర్ణము శూద్రుడు రంగని నిర్ణయింపవచ్చును. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. సో ఎప్పుడైతే కనుక వేణు యొక్క తొడల నుంచి ఆ విధంగా జన్మించిన అతని పేరేంటి? బాహుకుడు అన్నమాట. సో అతను ఎలా ఉంటాడు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. అతను కాకిలాగా నల్లగా ఉన్నాడు. దేహాంగాలు, బాహువులు, పాదాలు అన్ని కూడా చాలా పొట్టిగా ఉన్నాయి. ఆ తర్వాత దవడలు చాలా పెద్దగా ఉన్నాయి. జుట్టేమో రాగి రంగులో ఉంది. కళ్ళేమో ఎర్రగా ఉన్నాయి. సో నాసికేమో కిందకి, చాలా కిందకు ఉంది, నిమ్నంగా ఉంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. కానీ ఏంటంటే ఈ విధంగా ఉన్నా సరే అతను వెంటనే చాలా వినమ్రుడు అనమాట. చాలా విధేయతలతోటి పుట్టిన వెంటనే నమస్కరించి, స్వామి నన్ను ఏం చేయమంటారు అని చెప్పని అడిగాడండి. అడిగితే కనుక వాళ్ళందరూ కూడా మునులు ఋషులు ఏమన్నారు? అతన్ని కూర్చో నువ్వు అని చెప్పి చెప్పారంట. సో ఆయన పేరేంటి? అందుకే కూర్చో అంటే నిషీద అన్నమాట. సో ఆ విధంగా ఈ యొక్క నిషాద జాతికి జనకుడు నిషాదుడు జన్మించారనమాట. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఆ యొక్క రంగుల గురించి చెప్తున్నారు. బ్రాహ్మణుల యొక్క వర్ణం ఏమిటి, క్షత్రియులు వైశ్యుల యొక్క వర్ణం ఏమిటి, శూద్రుల యొక్క వర్ణం ఏమిటి అని చెప్పేసి దాని గురించి చెప్పడం జరిగింది అన్నమాట. తస్య వంశ్యాస్తు నైషాద గిరికానన గోచర ఏన హారఛాయమానో వేణ కల్మషముల్బణం
తన నిషాదుని జన్మ పిదప అతడు వెంటనే వేణుని పాపఫలములన్నింటినీ గ్రహించెను. అందువలననే నిషాద జాతి దొంగతనము, దోపిడి, వేట మొదలగు పాప కర్మలలోనే సదా నియుక్తమై ఉండెను. వారు కొండలలో, అడవులలో జీవింతురు. ఎం లక్ష్మీదేవి మాతాజీ చదవండి. పాశాం లక్ష్మీ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. భాష్యం శ్రీల ప్రభుపాద్కి జై. నిషాదులు స్వభావరీత్యా పాపములైనందున నగరాలలో పట్టణాలలో నివసించుట అనుమతింపబడరు. వారి దేహములు అతి వికారముగా నుండి వారి వృత్తి కూడా పాపమయమై ఉండును. ఇటువంటి పాపములు వీరే కొన్ని మార్లు కిరాతులని పిలువబడుదురు. కూడా విశుద్ధ భక్తుని కరుణచే పాపమయ జీవన స్థితి నుండి ఉద్ధరింపబడి అత్యున్నతమగు వైష్ణవ స్థితికి చేరగలరని మనం ఎరుగవలెను. భగవంతుని దివ్యమగు ప్రేమయుత సేవ ఎవరినైనను అతడెంత పాపి అయినను భగవద్ధామమునకు చేరుటకు యోగ్యుని చేయగలదు. దాని కొరకు మనుజుడు భక్తి ద్వారా సమస్త కల్మషముల నుండి విడిబడిన చాలును. ఈ విధమున ప్రతి ఒక్కడు భగవద్ధామమును చేర యోగ్యుడు కాగలడు. ఈ విషయమును సాక్షాత్ భగవంతుడే భగవద్గీత 9.32 యందు ధృవపరచబడెను. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏన స్యు పాపయోనః స్త్రియో వైశ్య సదా శూద్రస్తే యాంతి పరాంగతిం. ఓ పృథుకుమార, నన్ను ఆశ్రయించిన వారు అధమ జన్ములైన స్త్రీలు, వైశ్యులు, శూద్రులు అయినప్పటికీ పరమగతిని పొందగలరు. శ్రీమద్ భాగవతమునందలి వేనరాజు కథ అను 4వ స్కందములోని 14వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు, ధన్యవాదాలు ప్రభుజీ. మాతాజీ థ్యాంక్ యూ. సో ఏం జరిగింది ఆ తర్వాత? నిషాదుడు ఎవరైతే కనుక ఆయన పేరేంటి ఇక్కడ మనం చెప్తున్నాం. సో ఆయన పేరు బాహుకుడు అనమాట. యొక్క బాహుకుడే ఆ యొక్క నిషాద జాతికి అంతటికి కూడా మూలమయ్యాడు అనమాట. సో వేణు యొక్క పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపాలన్నీ కూడా యొక్క నిషాదుడు స్వీకరించాడు అనమాట. సో అందుకే నిషాద జాతి వాళ్ళు అంటే కనుక వాళ్ళు పట్టణాల్లో కానీ పల్లెటూరులో కానీ ఉండరు. వాళ్ళందరూ కూడా అక్కడ ఉండడానికి వాళ్ళు అర్హులు కాదు. అందుకని వాళ్ళు జనరల్ గా ఇక్కడ కొండల్లోనూ అడవుల్లోనూ వాళ్ళందరూ కూడా నివసిస్తూ ఉంటారు అనమాట. సో కానీ యొక్క భక్తి యోగం యొక్క గొప్పతనం ఏమిటి అంటే కనుక ఇటువంటి కర్మలు చేసేటువంటి వాళ్ళైనా సరే, పాప కర్మలు చేసేటువంటి వాళ్ళైనా సరే, ఎవరైనా సరే కూడా ఈ యొక్క భక్తి యోగాన్ని ఆశ్రయిస్తే, భగవంతుడి యొక్క సేవను ఆశ్రయిస్తే వాళ్ళు కూడా వైకుంఠానికి వెళ్ళగలిగే స్థాయికి వాళ్ళు ఉద్ధరించబడగలుగుతారు అని చెప్పి మనకి ప్రభుపాదుల వారు చెప్తున్నారు అనమాట. ఇదే విషయాన్ని మనకి భగవద్గీతలో కూడా మనకి శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. మనకి 9వ అధ్యాయం 32వ శ్లోకంలో మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యుపాపయోనయః స్త్రియో వైశ్యాస్తదా శూద్రా స్తేపి యాంతి పరాంగతిం. ఓ పృథాకుమార, నన్ను ఆశ్రయించిన వారు అధమ జన్ములైన స్త్రీలు, వైశ్యులు, శూద్రులు అయినప్పటికీ పరమగతిని పొందగలరు. సో మనము ఇక 14వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం మనము వేణరాజు కదా. సో తర్వాత మనము 15వ అధ్యాయంలోకి వెళ్దాము. హరే కృష్ణ.